మరొకసారి మన ఉప్పుగల గ్రామంలో హిందూ సమ్మేళనం నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయంగా ఉంది. కాబట్టి మీ అందరి నోటి మరొక్కసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ఇది మన ధర్మం. హిందూ బంధువులందరం కూడా మనం మాట్లాడేది ఏంటిదంటే జై శ్రీరామ్ అని చెప్పడమే మన నోటిని రావడమే మన ధర్మం. మన ధర్మం మనకి ఏం నేర్పిస్తుంది? మాతృదేవోభవ, తల్లి దేవునితో సమానము. పితృదేవోభవ, ఆ తర్వాత స్థానము తండ్రికి ఇవ్వడం జరిగింది, తండ్రి దేవునితో సమానము. ఆచార్య దేవోభవ, నీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువు దేవునితో సమానము. తర్వాత అతిథి దేవోభవ. ఈ 4 సూత్రాలు పుట్టినప్పటి నుండి నేర్చుకొని వాటి ఆచరణలో పెట్టిన వాడు ఒక మంచి కుటుంబ వక్తగా అవుతాడు. ఒక మంచి కుటుంబం ఉంటే ఒక గ్రామం మంచిగా అవుతుంది. ఒక గ్రామం మంచిగా ఉంటే మన దేశం మంచిగా అవుతుంది. ఇదే మనకు నేర్పింది సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఒక మనిషి మంచిగా బతుకుతే ఏ విధమైనటువంటి నియమాలు చూసుకోవాలో అది నేర్పేదే సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మాన్ని మన భారతదేశంలో నిర్మించడం కోసం ఎంతమంది త్యాగాలు చేయడం జరిగింది. మా సోదరి నవత గారు ఆర్వాయిస్ అని ఛానల్ పెట్టి సనాతన ధర్మం మీద ఒక రాణి రుద్రమదేవి భద్రకాళి అంశతో జన్మించి ఎవరు అడ్డొచ్చినా ఎవరు ఏం చేసినా కూడా భయంతో చూసుకుందాం అనే మాటతో ఇప్పటికి నాకు తెలిసి కనీసము ఒక 100 సభలలో మాట్లాడింది. ఇట్లాంటి సభల్లో సోదరి నవత గారు, మన వరంగల్ బిడ్డ. అదేవిధంగా స్వామీజీ గారు, వారు నిజామాబాద్ నుండి మనం కోరగానే, మా ఉప్పుగల్ల సార్ మీరు రావాలని కోరగానే నిజామాబాద్ నుండి వస్తాను మీ ఊరికి, మంచి చెడు ఏదైనా ఉంటే నా వాళ్ళకి చెప్తానని నిజామాబాద్ నుండి స్వామివారు రావడం జరిగింది. స్వామివారు శ్రీ ధరానంద స్వామివారు. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ భావజాలంతో తన జీవిత లక్ష్యాన్ని ఒక మైలురాయిగా తీసుకొని ప్రయాణం చేస్తున్నటువంటి లక్ష్మణ్ సుధాకర్ జీ గారు మనకు ప్రధాన వక్తగా రావడం జరిగింది. అదేవిధంగా మన ఉప్పుగాను గ్రామానికి అద్భుతమైనటువంటి విజయం సాధించినటువంటి యంగ్ అండ్ డైనమిక్ సర్పంచ్ గారు సాంబరాజు గారికి కూడా మనం స్వాగతం పలుకుతా ఉన్నాము. సరే, రాముడికి లక్ష్మణుడు తోడుగా ఎట్లుంటాడో అదే విధంగా మన ఉప సర్పంచ్ గారు కూడా మన పాలనా పగ్గాలు చెప్పడం జరిగింది. వారికి కూడా స్వాగతం తెలుపుతా ఉన్నాను. ఒక మాటతో మీ వెనక మేముంటామని గ్రామ పంచాయతీ పాలక మండలి మా వెనక వచ్చింది. హిందూ సమ్మేళనం వెనక వచ్చి మాకు అన్ని సహకారాలు అందించింది. అదేవిధంగా అన్ని రకాల పార్టీ నాయకులు, అన్ని సంఘాల వారు, ముఖ్యంగా మా మహిళా అక్క చెల్లెళ్ళు మేము ఖచ్చితంగా హిందూ సభలో పాల్గొంటామని గత వారం రోజుల గుండా మేము మాట్లాడుతూ ఉంటే ఈ సభకు రావడం జరిగింది.